వెల్కమ్ టు జ్ఞానప్రసూనం ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం, ఒక గ్రహ దశలో స్వంత భుక్తి పని చెయ్యదు ఎందుకు అనే అంశం. ఒక జాతకం లగ్నం, రాశి, జన్మ నక్షత్రం ద్వారా నిర్మాణించబడుతుంది. ఇందులో జన్మ నక్షత్ర ఆధారంగా దశాభుక్తులు నిర్ణయించబడతాయి. ఉదాహరణకు పుష్యమి నక్షత్రంలో జన్మించారంటే శని మహాదశ, బుధుడి నక్షత్రంలో జన్మిస్తే బుధ మహాదశగా ప్రారంభమవుతుంది. ఇందులో దశానాథుడు ఎల్లప్పుడూ కింగ్ అన్నమాట. ఈ దశానాథుడే మీ జీవితంలో జరిగే అన్ని సంఘటనలను నిర్ణయించేవాడు. మీరు ఉన్నత స్థితికి వెళ్ళాలా, దిగువ స్థాయికి వెళ్ళాలా, విపత్తులలో చిక్కుకుంటారా, కోటీశ్వరులుగా కావాలా, స్వంత వృత్తులు చెయ్యాలా, వివాహ జీవితంలో సమస్యలనివ్వాలా, సంతానం ఇవ్వాలా వద్దా, ఇవన్నింటినీ తీర్మానించేవారు దశానాథుడు. జీవితంలో జరిగే అనేక సంఘటనలను తీర్మానించేది దశానాథుడు. ఒక దశానాథుని స్వంత భుక్తి నుండే దశ అనేది ప్రారంభమవుతుంది. ఉదాహరణకు శని దశ ఆరంభమవుతే శని దశ శని భుక్తి నుండే దశ ప్రారంభమవుతుంది. దాని తరువాతే బుధభుక్తి, కేతుభుక్తి, శుక్రభుక్తి, సూర్యభుక్తి అని వరుసగా గ్రహ వరుస ఆధారంగా భుక్తులు వస్తాయి. ఇది ఒక సూక్ష్మం. ఒకరికి చంద్రదశ ఆరంభిస్తే చంద్రదశ చంద్రభుక్తితోనే దశ ప్రారంభమవుతుంది. దీన్నే స్వంత భుక్తి అంటారు. ఒక రాజుతో సమానమని దశానాథుడు స్వంత భుక్తిలో తన తెలివితేటలను ఉపయోగించుకోవడంలో కొంత ఇబ్బందిని పడతారు. ఎందుకంటే రాజు కదా, రాజు రాగానే అన్ని పనులు నేనే చెయ్యాలా అనే అసమాధానంతో ఉంటారు. భుక్తినాథులను ఉపయోగించుకొని పని చేద్దామనే ఆలోచనలతో ఉంటారు. అయితే కొన్ని ప్రత్యేక జాతకాలలో, కొన్ని సందర్భాలలో స్వంత భుక్తినాథుడు కూడా వేగంగా పనిచేస్తాడు. అయితే ఒక దశలో స్వంత భుక్తి చివరి భుక్తి ఫలితాలనివ్వదు. అంటే ఒకరికి గురుదశ జరుగుతుంది, గురు దశలోని గురుభుక్తి ఫలితాలనివ్వదు. ఈ దశకు ముందు జరిగిన రాహు దశలోని చివరి భుక్తి అయిన కుజభుక్తి కూడా ఫలితాలను ఇవ్వదు. అయితే ఈ గురువు మారకాధిపతి అవుతే మాత్రమే ఫలితాలను ఇస్తారు. సో దశానాథుడు ఎల్లప్పుడూ రాజులాగానే పనిచేస్తారు. లగ్నాధిపతి, రాస్యాధిపతి ఎంత పవర్ఫుల్గా ఉన్నా దశానాథుడి ముందు పని చెయ్యరు. ఉత్తమ రాజయోగాలు ఉన్న జాతకాలు కూడా ఒక నిర్దిష్ట సమయంలో డౌన్ఫాల్ను ఎదుర్కొనే తీరుతాయి. వాటిని మనం కళ్ళారా చూడవచ్చు. సాధారణ స్థితిలో జీవిస్తున్న ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట దశలో జీవితం మంచి మలుపును సంధిస్తుంది. ఇవన్నీ దశానాథుల వల్ల ఏర్పడే సూక్ష్మ ఫలితాలు. సో ఒక దశలో స్వంత భుక్తి ఫలితాలనివ్వదు. ఉదాహరణకు ఒక మకర లగ్నం, లగ్నాధిపతి లగ్నంలోనే బలంగా ఉన్నారు. పంచమాధిపతి శుక్రుడు స్వంత రాశిలోనే బుధుడితో కలిసి బలంగా ఉన్నారు. ధర్మకర్మాధిపతి యోగం యాక్టివేట్ అవుతుంది. అద్భుతమైన దశ ఇది. వచ్చిన వెంటనే అద్భుతమైన యోగాలనిస్తారా అంటే ఇవ్వరు, కొంచెం టైం తీసుకుంటారు. ఒక వ్యక్తి జీవితంలో 3 తరాలకు అవసరమయ్యే ధనాన్ని సేకరించడానికి 5 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల వరకు ఒక మంచి దశ జరిగితే చాలు. 3 తరాలకు తరగని ఆస్తిని సంపాదించవచ్చు. గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు అలాగే సంపాదిస్తారు. రాజకీయ నాయకులు, గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నవాళ్ళు అలాగే సంపాదిస్తారు.
ఒక పర్టికులర్ పీరియడ్ అందరికీ వస్తుంది. ఇంకా చెప్పాలంటే మధ్యమ వయస్సు అంటే 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల వయస్సులో కోటీశ్వరులవుతారు. అప్పటి వరకు వాళ్ళ కఠిన శ్రమ వాళ్ళ కఠిన శ్రమ ఫలితం సరైన సమయానికి అందుబాటుకు వస్తుంది. సో ఒక దశానాథుడు తన స్వంత భుక్తిలో అంత బాగా రాణించరు. ఇందులో దీర్ఘ దశాకాలం ఉన్న గ్రహదశలు చాలా స్లోగా ఉంటాయి. శని దశ శని భుక్తి, బుధ దశ బుధభుక్తి, గురుదశ గురుభుక్తి, రాహుదశ రాహుభుక్తి సంవత్సరాల తరబడి ఉంటుంది. అదే తక్కువ దశాకాలం ఉన్న గ్రహదశలు వీళ్ళ భుక్తులు తక్కువ కాలం ఉంటాయి. చాలా కాలం పాటు దశ నడిపించే గ్రహాలు ఒక వ్యక్తిని తీర్చిదిద్దడానికి నిదానంగా పనిచేస్తాయి. సో ఒక దశలో స్వంత భుక్తి పనిచేస్తుందా లేదా అనేదానికి 2 విధాలైన ఫలితాలు ఉంటాయి. ఒకటి వాళ్ళు ఏ విధమైన బలాన్ని కలిగి ఉన్నారు అని, 2 వాళ్లకు కట్టుబడి పని చేయడానికి సరైన అమరికలో గ్రహాలు ఉన్నాయా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఒక దశానాథునికి కేంద్రంలో లేదా త్రికోణంలో బలమైన గ్రహాలు అమరి ఉన్నాయంటే దశానాథుడు పని చెయ్యడు, వాళ్లను ప్రేరేపించి పని చేయనిస్తారు. దశానాథునికి చాలా గ్రహాలు దుస్థానంలో ఉన్నాయంటే ఆ గ్రహాలు పని చెయ్యవు. వాటికి బదులు దశానాథుడే పనిచేసి తీరాలి. రాజైనా పనిచేసేవారు లేకపోతే తానే పని చెయ్యాలి. దశానాథునికి అనుగుణంగా పనిచేసే అర్హత ఉన్న గ్రహాలు దశానాథునికి కేంద్ర స్థానాలలోనో త్రికోణ స్థానాలలోనో ఉంటారు. దశానాథునికి దుస్థానాలలో ఉన్న గ్రహాలు దశానాథునికి అనుగుణంగా పనిచేయవు. ఒక దశానాథునికి చాలా గ్రహాలు దుస్థానాలలో ఉంటే ఆ దశ యొక్క పూర్తి మంచి ఫలితాలు జాతకుడికి దొరకకుండా పోతాయి. సో ఒక దశలో స్వంత భుక్తి పని చేస్తుందో లేదో తెలుసుకోవడానికి ఈ సూక్ష్మ భేదాలు పరిశీలించడం అవసరమని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.